అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికన్ డ్రీమ్స్. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ చాలా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని, వాళ్ళు అనుకున్న గోల్స్ అయితే రీచ్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇంతకీ న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారు? నేనైతే ఈ న్యూ ఇయర్ని కొంచెం ఇష్టంగా, కొంచెం కష్టంగా అయితే జరుపుకున్నాను. ఎందుకు అలా అంటున్నానంటే, కొన్ని గోల్స్ అయితే ఉంటాయి కదా, లాస్ట్ ఇయర్ రీచ్ అవ్వలేనివి కనీసం ఈ ఇయర్లో అయినా రీచ్ అవుదామని హోప్తో అయితే ముందుకు వెళ్తున్నాను. ఇంకా మేము ఇండో పాకిస్తాన్ రెస్టారెంట్కి అయితే లంచ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ వచ్చేసి 2 థాలీలు అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఒకటి వచ్చేసి మద్రాస్ కర్రీ చికెన్ థాలీ, ఇంకోటి వచ్చేసి బోటి థాలీ అనమాట. నేనైతే మద్రాస్ చికెన్ కర్రీ థాలీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. దానికి వచ్చేసి టర్మరిక్ రైస్, ఇలా కర్రీ ఇచ్చారు. అలాగే సైడ్ కొంచెం పప్పు, సాలడ్, లెటర్స్ అయితే పెట్టించారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మేము మా లంచ్ తర్వాత ఒక చిన్న ప్లేస్ అయితే చూడడానికి అయితే వెళ్ళాము. గూగుల్లో సెర్చ్ చేసి వాటర్ టెంపుల్ అని వస్తే చూడడానికి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి సైట్ సీయింగ్ కూడా చాలా బాగుందన్నమాట. వెదర్ కూడా చల్లగా ఉంది, అట్లానే వర్షం కూడా పడుతుంది కాబట్టి ఇంకా మేము ఎక్కువసేపు అయితే స్పెండ్ చేయలేకపోయాము. ఇంకా ఈ ప్లేస్కి అయితే చేరుకొని లోపలికైతే వెళ్ళాము. అంత పెద్ద ప్లేస్ ఏం కాదు కాబట్టి, వర్షం పడుతుంది కాబట్టి జనాలు కూడా అంత పెద్దగా ఏం లేదు. ఎక్కువ వచ్చేసి ఒక పార్క్ లాగా అయితే ఉందన్నమాట. ఈ ప్లేస్ వచ్చేసి వాటర్ టెంపుల్ అని చెప్పాను కదా, టెంపుల్ అయితే కాదు, పేరు మాత్రం అట్లా పెట్టారు. ఇక్కడ వచ్చేసి మెయిన్గా వాటర్ రిజర్వాయర్ కూడా ఉందన్నమాట. వాటర్ వచ్చేసి కింద అయితే స్టోర్ చేసి ఉంటాయి. ఇదైతే చాలా పాత ప్లేస్ అనమాట. ఆల్మోస్ట్ కట్ అయితే 90 సంవత్సరాల పైన అయింది. ఇక్కడ వచ్చేసి చిన్న పూల్ లాగా కూడా ఉంది, దాంట్లో అయితే వాటర్ ఉందన్నమాట. ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే ఎన్నో స్తంభాల్లాగా కట్టారు. అందులోకి వెళ్ళి చూస్తే ఒక లోతైన బావి ఉందన్నమాట. ఆ బావిలో వచ్చేసి ఏదో వాటర్ ఏదో రీసైకిల్ అయినట్టు అలా సౌండ్ అయితే వచ్చింది. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి చిన్న పూల్ ఉంది. అట్లానే ఇక్కడ మెయిన్ వచ్చేసి జనాలు కొంచెం స్పెండ్ చేయడానికి, టైం స్పెండ్ చేయడానికి, అలాగే ఫొటోస్ అట్లా తీసుకోవడానికి అయితే ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. ఇక్కడికి వెళ్ళి చూస్తే చెప్పాను కదా, ఇలా అయితే వేసి ఉందన్నమాట. అది చాలా డీప్గా అయితే ఉంది. పక్కనే ఒక కాలువ లాగా ఉండి రిజర్వాయర్ లాగా అయితే కనిపిస్తుంది. చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ వచ్చేసి చాలా డ్రింకింగ్ వాటర్ కోసం అయితే ఇది పెట్టారంట. హై క్వాలిటీ, ప్యూరిటీ కూడా ఉంటుంది వాటర్. అట్లా స్టోరేజ్ అయి ఉంటుంది అనమాట వాటర్. బే ఏరియాకి మొత్తం ఇది సప్లై చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చెట్లు కూడా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి న్యాచురల్ రిసోర్సెస్, యానిమల్స్ని కూడా ప్రొటెక్ట్ చేయడం కూడా ఉంది ఇక్కడ. ఇంకా మేము ఎక్కువసేపు స్పెండ్ చేయలేదు. రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇక్కడ కొంచెం క్లిప్ అయితే తీసాను. వెదర్ బాగుంది, అట్లానే సైట్ సీయింగ్ బాగుంది. అలా చూసుకుంటే అయితే ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంతకీ మీరు ఎలా స్పెండ్ చేశారు మీ న్యూ ఇయర్ని? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.